హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రాఘవరాణి. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? అందరైతే బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. మరి ఈరోజు మీ ముందుకు ఒక సూపర్ రెసిపీని అయితే తీసుకుని వచ్చేసాను. మీ అందరికీ తెలుసు కదా, నా దాంట్లో అన్నీ కూడా ఈజీ కుకింగ్ వీడియోస్ ఉంటాయి. వంట రాని వాళ్ళు కూడా ఎంత చక్కగా సింపుల్గా ఈజీగా ఇట్లా టేస్టీ కర్రీస్ అయితే తయారు చేసేయచ్చు. నేనైతే అంత ఈజీగా కుకింగ్ అనేది చేస్తాను అనమాట. సో నాకు కుకింగ్ అంటే చాలా ఇష్టం కాబట్టి నేను అంత ఈజీగా చేసుకుంటాను. మరి ఈ సూపర్ రెసిపీని ఎలా తయారు చేయాలో, వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటో నేను మీకు ఇప్పుడైతే చూపించబోతున్నాను. మరి ఇంత ఈజీ కుకింగ్ని చూడాలని అంటే డెఫినెట్గా మీరు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ ముందుగా ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లెట్స్ స్టార్ట్ ద రెసిపీ నౌ. ముందుగా ఇక్కడ నేను కుక్కర్ తీసుకున్నానండి. కుక్కర్లో నేను శుభ్రంగా కడిగిన 1/2 kg మటన్, అలాగే మంచి ఫైన్గా చాప్ చేసిన 3 ఉల్లిపాయలను, 2 పచ్చిమిరపకాయలు, 2 రెమ్మల కరివేపాకు, అలానే ఇక్కడ నేను పెద్దవి 2 టమాటోస్, అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నానండి. ఇది ఇంట్లో రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెష్గా రుబ్బుకుని వేసుకుంటే. నెక్స్ట్ ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు అయితే యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక నేను పసుపు యాడ్ చేస్తున్నానండి. నెక్స్ట్ ఇక్కడ ధనియాల పొడి కూడా వేసుకుంటున్నాను. అలానే నెక్స్ట్ ఇక్కడ కారం. ఇలా స్పైసెస్ అన్నీ కూడా మనం ముందుగానే వేసేసుకొని చక్కగా ఈ మీట్ అనేది కలుపుకోవాలన్నమాట. ఇక్కడ నెక్స్ట్ నేను కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను. ఆయిల్ ఎక్కువ అయితే అవసరం పడదు, ఎందుకంటే ఇది మటన్ కదా. సో ఇందులో ఫ్యాట్ అనేది ఉంటుంది, మళ్ళీ ఎక్సెస్ ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట దీంట్లో నుంచి. సో ఆయిల్ అనేది కొంచెం తక్కువగా వేసుకుంటే మంచిది. సో ఇలా అన్నీ వేసుకున్న తర్వాత వీటిని ఇలా కలియబెట్టాలన్నమాట. అంటే మొత్తము ముక్కలకి ఉప్పు, కారం, పసుపు, ఈ ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి ముద్ద, ఇవన్నీ కూడా మంచిగా కలిసే విధంగా మనం ఇలా కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు నేను తీసుకుని స్టవ్ మీద అయితే పెట్టుకుంటున్నానండి. స్టవ్ మీద పెట్టుకుని దీన్ని ఇలా ఒకసారి కలుపుకొని మనం ఇందులో వాటర్ ఏమీ యాడ్ చేయకుండా కుక్కర్ మూత పెట్టేసి మనమైతే దీన్ని కుక్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఇక్కడ నేను కుక్కర్ మూత అయితే పెట్టేశాను. కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టాను అనమాట. ఒక 6 నుంచి 7 విజిల్స్ వచ్చిన తర్వాత చూస్తున్నారు కదా, కర్రీ అయితే ఎంత బాగా ఉడికిపోయిందో. ఇక్కడ మనకి ఆనియన్స్, టమాటోస్ అనేటివి ఫైన్గా కుక్ అయిపోయినాయి అన్నమాట. మనకి ఎక్కడ ఆనియన్స్, టమాటోస్ అనేటివి కనిపించవు. చక్కగా గ్రేవీ లాగా స్మూత్గా సాఫ్ట్గా కుక్ అయిపోయినాయి అన్నమాట. చూస్తున్నారు కదా, మీకు ఎంత బాగా కనిపిస్తుంది ఇక్కడ గ్రేవీ. ఇప్పుడు ఫైనల్గా నేను ఇక్కడ గరం మసాలా అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇది నేను ఇంట్లో రెడీ చేసుకున్న గరం మసాలా. ఇది కూడా చాలా సింపుల్ అండి. చెక్క, లవంగము, ఇలైచి, అలానే సాజీరా వేసుకొని మంచిగా ఫైన్గా పౌడర్ అయితే తయారు చేసుకోవాలి. సో ఫైనల్గా చూడండి, మనకి మటన్ అనేది చక్కగా కుక్ అయిపోయింది. ఇలా సిమ్లో పెడితే మనకి 2 minutesలో ఆయిల్ అనేది ఇంకా కంప్లీట్గా కర్రీ నుండి సపరేట్ అయిపోతుంది అనమాట. ఇలా మనము చాలా ఈజీగా వితిన్ 20 minutesలో మనం మటన్ కర్రీ అయితే రెడీ చేసుకోవచ్చు. సో దీని కాంబినేషన్లో నేనైతే బాస్మతి బగారా రైస్ చేశాను. చూస్తున్నారు కదా, కర్రీ అయితే చక్కగా డ్రైగా ఎంత బాగా అయితే రెడీ అయ్యిందో. సో వీటితో పాటు నేను ఇంకా వేరే డిషెస్ కూడా చేశాను. అవన్నీ కూడా వీడియోస్ తయారు చేసి మీకైతే అప్లోడ్ చేశాను అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.